తెలంగాణలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న వరి పంటలు పండిస్తుంటారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతాంగం దగ్గర నుండి ప్రభుత్వము ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది నిజామాబాద్ జిల్లా. అందులో భాగంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో తుఫాను ప్రభావంతో పంటలన్నీ కూడా నష్టపోయాయి. ఏదైతే నష్టపోయిన పంటలకు సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రైతుల దగ్గర కళ్ళాలకెళ్ళి పరామర్శించారు. అక్కడ పరిస్థితిని కల్లారా చూశారు. రైతు గోస పట్టలేదని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రైతులతో మాట్లాడుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ను కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ చెప్పండి, ప్రధానంగా ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాలోనూ అత్యధికంగా ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వము 8 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ కోసం సిద్ధం చేసింది. ప్రతి ఏడాది కూడా ధాన్యం అత్యధికంగా పడుతుంది. భారీ వర్షాలు తుఫాన్ ప్రభావంతో జిల్లాలో అనేక పంటలు నష్టపోయాయి. దానివల్ల మొక్కజొన్న అదేవిధంగా వరి పంట కూడా పూర్తిగా నీళ్ల పాలైంది, నీటి పాలైంది. రైతులు కన్నీరు మున్నీరు వెలిపిస్తున్న పరిస్థితి మీరు ప్రత్యక్షంగా చూశారు. ఏంది సార్ పరిస్థితి? అంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది, దయలేని ప్రభుత్వం, రైతు పట్ల శ్రద్ధ లేకుండా రాజకీయాలు మునిగిపోయిన ప్రభుత్వం. ఈరోజు ఒక్క రాజకీయ నాయకుడైనా గల్లీకొక్కడు జూబ్లీల్స్కోండి తప్ప ఒక్క రాజకీయ నాయకుడు వరంగల్ వెళ్ళాడా, లేదు కరీంనగర్ వెళ్ళాడా, ఆర్మూర్ వచ్చాడా? కల్లాలల్ల నీళ్లు, రైతుల కన్నీళ్ళు. ఈ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం. మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత. ఈరోజు సుమారు 2 నెలల నుంచి చెప్తున్నాం మేము, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వంలో పెద్దలకు కావచ్చు, అధికారులకు కావచ్చు, రైతుల బతుకులు రోడ్ల మీద ఉన్నాయి, కల్లాల మీద వడ్లున్నాయి, మొక్కజొన్న ఉన్నదంటే ఒక్కడు కూడా పట్టించుకోకుండా జూబిలీహిల్స్లో గల్లీకి వెళ్ళి మసీదుల మీద ఓట్లాడుకుంటున్న ఈ నాయకుల ఇది ప్రభుత్వం. సోయిలేని ప్రభుత్వం. కాబట్టి దీనికి పరిష్కారం ఒకటే, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం, ప్రజల పట్ల ఎటువంటి పరిపాలన దక్షత లేని ప్రభుత్వం. దీన్ని తరమటం ఒకటే రైతుల ప్రత్నమయం. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈ దక్షిణ తెలంగాణ మంత్రులకి గోస లేదు. ఇప్పుడు కూడా నష్టపోయింది వర్షాలలో కూడా వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు. ఒకవేళ ఇదే ఖమ్మం నల్గొండ అయితే లెబనోడు లేచినోడు గోసు పెట్టుకొని మొత్తం ఖమ్మం నల్గొండలో పోయి క్యాంపులు పెట్టేవాళ్ళు. అంటే ఉత్తర తెలంగాణ నాయకత్వం లోపించింది, ఉత్తర తెలంగాణలో నాయకుల మధ్యన సమన్వయం లోపించింది. మేము ఎప్పుడైతే చెప్తున్నామో ప్రభుత్వ పెద్దలకు, ఇప్పటికైనా సరే రైతుల కన్నీళ్లు మళ్ళీ రావద్దు. ప్రతి సంవత్సరం ఇది రొటీన్ అయిపోయింది. దీనికి పరిష్కారం ఒకటే, రైతులకు సామూహిక కల్లాలు. 2 దాని పక్కనే డ్రైవ్ హౌసెస్ కనెక్టెడ్గా, లేదు వీలైనంత మట్టుగా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి వీలైనంత మట్టుకు తొందరగా లిఫ్ట్ చేయడం, తొందరగా వరి కొనుగోలు కేంద్రాలను తొందరగా ఏర్పాటు చేయడం. ఇప్పుడు మేము చెప్పాము, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత కూడా ఇది మొక్కజొన్న కొనుగోలు స్టార్ట్ కాలేదు. రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు, రైతులు దళారులు పోయినరు. ఇప్పుడు ఈ రకంగా ఈ దైన్య స్థితి వచ్చిందంటే దీనికి మొత్తం 100% బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. మీరు కల్లాలోకి వెళ్ళి రైతాంగాన్ని ఏదైతే కన్నీరు పెడుతున్న రైతులను కూడా పరామర్శించారు. అసలు రైతు గోస అసలు చెప్పలేని వర్ణానీతం అని చెప్పచ్చు. ఆ పరిస్థితుల్లో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మీరేమంటారు? చేయాల్సిందే. ఇది ప్రభుత్వ అసమర్థ, ప్రభుత్వ వైఫల్యం కాబట్టి కంపల్సరీ కొనాల్సిందే ప్రభుత్వం. అదే విషయాన్ని నిన్న కలెక్టర్ గారి దృష్టికి సహచార శాసనసభ్యుడు, నిజామాబాద్ శాసనసభ్యుడు ధనపాల్ సునీల్ గారు అండ్ మా జిల్లా అధ్యక్షులతో కలిసి వెళ్ళడం జరిగింది. క్లియర్గా చెప్పాము. కలెక్టర్ గారు చెప్పారు, ప్రభుత్వ ఆదేశాలు రాగానే మేము చేస్తాము, మిల్లర్లతో మాట్లాడుతున్నాము, రైస్ మిల్లర్స్తో మాట్లాడుతున్నాము. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ ప్రభుత్వమే నిర్లక్ష్యపూరితంగా ఉంది. రైస్ మిల్లర్లు కూడా స్థలం లేదు. పోయిన సంవత్సరం ఉన్న వడ్లు అట్లనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ ఏంటంటే అధికారులు చెప్పలేకపోతున్నారు, ప్రభుత్వ దృష్టికి దిగలేకపోతున్నారు. వాళ్ళేమో ఢిల్లీ చుట్టూ, ఫైరవ్ల చుట్టూ, అవినీతి చుట్టూ, అక్రమాల చుట్టూ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం తిరుగుతున్నది. ఇటువంటి విషయంలో ఏంటంటే మేము క్లియర్గా చెప్పాం కలెక్టర్ గారికి, లేదంటే ప్రజా ఉద్యమం చేపడతాం, రైతు ఉద్యమం చేపడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ తడిచిన ధాన్యాలు ఎటువంటి తరుగు లేకుండా కొనాల్సిందని చెప్పాము. ఇప్పుడు సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించి సహకార సంఘాలు, మహిళా సంఘాలు, ఐకేపీ వారన్నీ కూడా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో రైస్ మిల్లర్లు కడతలేనిదే దించుకోలేని పరిస్థితి. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా రైస్ మిల్లర్ పైన ఒత్తిడి లేదు. కొనుగోలుకు సంబంధించి రైతు ధాన్యం కొనుగోలు అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వారాల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి. ఇదే కదా ప్రభుత్వ నిర్లక్ష్యం. దీనికి సరైన పర్యవేక్షణ కమిటీ లేదు, అధికారులు లేరు, మంత్రులు లేరు. ముఖ్యంగా పెద్ద జోక్ ఏంటంటే తెలంగాణలో ఒక పెద్ద సిగ్గుచేటైన విషయం అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేడు. 2 సంవత్సరాలు అయిపోయింది. అసలు ఎవడు
ఎవరు ఈ ప్రభుత్వము ఎవరి గురించి వచ్చింది ఎవడు అసలు నాకు అర్థమే కావట్లేదు. మా ఒక జిల్లాకు ఒక పెద్ద అనేవాడు లేడు, అన్యాయాలు జరుగుతుంది పట్టించుకునేవాడు లేడు. రైస్ మిల్ తెచ్చిందండి. ఇప్పుడు నువ్వు సరైన టైంలో నూక శాతం పెరగకుండా తడి శాతం పెరగకముందు సరైన సమయంలో లిఫ్ట్ చేసి రైస్ మిల్ వ్యాపారం అండి. ప్రతిసారి మనం రైస్ మిల్లులని బ్లేమ్ చేయడం కాదు. ఒకవైపు మన ప్రభుత్వ చర్యలు ఉండాలి, రైతుకు సంతోలన చర్యలు ఉండాలి. అప్పుడే రైస్ మిల్ వరకు మనం చెప్పొచ్చు. నిన్న మేము కలెక్టర్ గారికి చెప్పాం, నేనే చెప్పాను ప్రత్యేకంగా, సార్ ఒక 3-4 తేమ శాతం ఉంటే రైస్ మిల్లర్స్కి నచ్చ చెప్పండి. కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు రెండోది రైస్ మిల్ అని కూడా ఎంతమంది అంటావు, మీ రైస్ మిల్ ఏ రకంగా ఉన్నాయి, స్టోరేజ్ స్పేస్ లేదు. ఈరోజు 8 లక్షల టన్నులు వస్తుంటే 4 లక్షలకు సరిపడా స్టోర్ లేదు, ఇంకా 4 లక్షలు లేదు. అందుకోసమే ప్రభుత్వం నిర్లక్ష్యంతో రోడ్ల మీద పడేసింది రైతుల బతుకులు. రైతులు కూడా ఇప్పటికైనా ఆలోచించాలా. రైతు పక్షపాతి ఎవడుంటాడు, రైతు ప్రభుత్వం ఏది ఉంటుంది, రైతుల గురించి కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఎవరుంటారు, గుండెలలో అలసే నాయకులు ఎవరుంటారు, వాళ్ళని ఎన్నుకుంటే సమస్య రాదు. అయితే ప్రధానంగా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కు లేరు, మంత్రి పదవి లేరు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఒక ముస్లింకు అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. అసలు ఎన్నికల ఓట్ల కోసం ఇది అంటే ఎన్నికల ఓట్ల కోసం ఇంతకు ముందు 2 సంవత్సరాల నుంచి ముస్లిమ్స్ లేరా తెలంగాణలో? 2 సంవత్సరాల నుంచి తెలంగాణలో ముస్లిమ్స్ లేరు, లేకపోతే ముస్లిం ఓట్లు వేసుకుందే గద్దెనెక్కిందా? గడిచిన ఎన్నికలలో ముస్లిమ్స్ని రెచ్చగొట్టి అవసరమైతే హిందువులను నిర్మూలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కాబట్టి 2 సంవత్సరాలు ముస్లిమ్స్ ఎందుకు కనబడలేదు? ఈ 4 రోజులు ఎందుకు కనబడ్డది? నువ్వు ఇవ్వాలనుకుంటే 11 తర్వాత ముఖ్యమంత్రి ముస్లిమ్స్, మాకేం అభ్యంతరం. మీది ఎట్లన్నా ముస్లిం లీగ్ పార్టీ, ఎట్లన్నా హిందూ వ్యతిరేక పార్టీ, ఎట్లన్నా హిందూ జాతిని నశించేయాలన్న మీ కుటుంబం కావచ్చు, కాంగ్రెస్ సిద్ధాంతం కావచ్చు, అది ఎట్లన్నా బహిర్గతం. ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఒకటేనండి, అది వాళ్ళ కాంగ్రెస్ అంతర్గతం, అది పార్టీ మోసపూరిత పార్టీ. ఈరోజు ముస్లిం సోదరులని ప్రలోభ పెట్టడానికి తీసుకున్న ఒక చర్య. దీన్ని ముస్లిమ్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళ గుణపాఠం చెప్పాలంటే మీరు బీజేపీ కోటేయండి, అప్పుడే సరిగ్గా సెట్ అవుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఎట్లయితే 2 సంవత్సరాల నుంచి లేకుంటే ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు, ఇది ఒక రాజకీయ క్రీడలో భాగమని చెప్పి అప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ కోటేస్తే మీ పట్ల కూడా వాళ్ళు సరైన సమయంలో సరైన స్పందిస్తారు. అంటే ప్రధానంగా ఇప్పుడు బీజేపీకి మీరు ఓటేయమని బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఓలా ట్యాక్సీ నుంచి వాడితే ఆటో రిక్షా డ్రైవర్ దాకా తెలుసు. ఇండ్లున్నోడు అండ్లున్నాడు, ఇండ్లోడు అండ్లకు పోయిండు, అండ్లోడు ఇండ్లకు పోయిండు తప్ప బీజేపీ ఒక రకమైన ఈ భావజాలము, దేశభక్తి, దేశం గురించి నిరంతరం తప్పించి అభివృద్ధి పథంలో తప్పించే పార్టీ. కాబట్టి మాకు ఒకటి జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక ప్రతినిధి తీసుకోవాల్సి వచ్చింది. హిందువులకు ముఖ్యంగా చెప్తున్నాం, 4 లక్షల ఓటర్ల 1,25,000 ఓట్లు ఇంత ప్రభావితం ఎట్లా చేస్తున్నారు? ఎంఐఎం దారుల్ సలాంకి ఆదేశాలు ఎట్లిస్తున్నది? రైమత్ నగర్లో, ఆలీనగర్లో, బోరబండలో మీ సావుకు ఎట్లా ముగ్గెత్తున్నారు హిందువులకు? ఇది తెలుసుకోని అంటున్నారు హిందువులకు. వాళ్ళంతా ఒకటైనప్పుడు 2 పార్టీలు మసీదుల దగ్గర జోలలు పట్టినప్పుడు ఒక్కడు కూడా మందిరం దగ్గరికి ఎందుకు రాడు? మనలో మనమే సెక్యులర్ ముసుకునే వాళ్ళే మన శత్రువులు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హిందువులు తేల్చుకోవాల్సింది. మేము మిమ్మల్ని మేల్కొల్పుతున్నాం. ఒకవేళ రేపు తెల్లారి దారుస్సలాం ఆదేశాలు తీసుకొని మీరు బతకాలనుకుంటే మేమేం చేయలేం. ఎట్లయితే చంద్రాయన గుట్టలు అక్కడొక్కడొక్కడిక్కడ మిగిలిన యాకుత్పురలో మిగిలినోడు, చార్మినార్ మిగిలిన హిందువులు ఎట్లయితే దారుల్ సలాం ఆదేశాలు పాటిస్తున్నారో మీ బతుకులు కూడా వాళ్ళ ఆదేశాలతో బతకాలనుకుంటే మేమేం చెప్పలేము. ఈ 2 పార్టీలు హిందూ వ్యతిరేక పార్టీలు. ఒక విషయం చెప్తున్నాను, హిందువులందరూ గమనించండి. రామాలయం కడతామన్న పార్టీ, మెజార్టీ ప్రజల మనోభావాలని గౌరవిస్తున్న పార్టీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మేము ఒక హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు మందిరం కడితే ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ 24 కేసులు వేసి 48 మంది అడ్వకేట్లను పెట్టి దేశంలో ఉన్న అడ్వకేట్లు అందరినీ దించారు. అంటే ఇది ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, హిందువులు రామ మందిరానికి అడ్డు తగిలిన కాంగ్రెస్ పార్టీ కావాలా, మీ మనోభావాలను గౌరవించి మీ ఆత్మనిబ్బరం ఆత్మగౌరవం నిలిపిన భారతీయ జనతా పార్టీ కావాలా? రెండోది, ఈ బీఆర్ఎస్ కూడా ఎన్నడూ హిందువులని ప్రతిరోజు చులకన, ఏ రోజు అక్షంతల గురించి ఎంత చులకనగా మాట్లాడు, హిందుగాళ్ళు పొందుగలు మాట్లాడిన పార్టీ అది. కాబట్టి ఈరోజు మీ అందరికీ గౌరవం నిలపాల ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. ఇప్పుడు ఎట్లయితే ముస్లిమ్స్, ఇప్పుడు మేమేం చేశాము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇచ్చాం, దాంట్లో ముస్లింలకి మేము ఇవ్వాలి, అందరికి ఇచ్చామే. ఫ్రీ రైస్ ఇచ్చాము 83 కోట్లు, అందరూ ముస్లిమ్స్ కూడా ఇచ్చామే. ఏదైతే ప్రభుత్వ పథకాలు వందే భారత్ రైలు పెట్టే ముస్లిమ్స్లకు సీట్లు ఏం లేవు, అందరికీ ఉన్నాయి సీట్లు. మేము నిజంగా వాళ్ళని భారతీయులుగా భావిస్తున్నాం, ముస్లిమ్స్ మా సోదరులుగా భావిస్తున్నాం, మా పూర్వీకుల సంతానం అది. మాకు మనసు నిండా ప్రేమ ఉంది ముస్లింల మీద. కానీ విషం పోస్తున్నారు ఆ 2 పార్టీలు. ఎట్లయితే ముస్లిమ్స్ అంతా ఒకటవుతున్నారో, వాళ్ళకి ఎన్ని చేసినా, ఎన్ని అభివృద్ధి ఫలాలు ఇచ్చినా, ఓటు వరకు వచ్చే వరకల్లా చివరికి మతమే
ప్రతిపాదికన వాళ్ళ నేతలు దారుల్ సలాములు మసీదులలో చెప్పిన మాటలని ఏ రకంగా అయితే వాళ్ళు ఓటేస్తున్నారో మీరు కూడా హిందువులు మీ ధర్మం కాపాడుకోవాలా, మీ ఆత్మగౌరవం ఉండాలా, భవిష్యత్తులో ఈ అభివృద్ధి ఈ రకంగానే పరుగులెత్తాలా అంటే భారతీయ జనతా పార్టీ ఓటేయండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే జూబ్లీస్ ఎన్నికల నేపథ్యంలో ఏదైతే మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వడం సమంజసం కాదు. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఇన్ని రోజులు 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ముస్లిమ్స్లతో ఓటేసి గద్దెనెక్కలేరా? ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఓట్లాడుకోవడానికే మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మీరు ముఖ్యమంత్రి సీట్ ఇచ్చుకుంటే మాకేం అభ్యంతరం లేదని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాట్ కామెంట్ చేస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.